ఫీడింగ్ ప్లేస్కి షిఫ్ట్ చేసిన 6 పిల్లలండి ఇవి. విపరీతంగా పారుతున్నాయి మొహం మీద. నేను నిన్న మొన్న కూడా ఒళ్ళు తడిమి చూసినప్పుడు ఉంది. నోటిక్స్ పౌడర్ అవన్నీ వేశాను. ఎంత వేసినా ఇంకా ఇంకా పారుతున్నాయి. ఆ పౌడర్ వేసినప్పుడు ఏంటంటే చేతులతో రుద్దుకుంటాయి. రుద్దుకున్నప్పుడు ఇంకా ఇంకా రాలిపోతూ ఉంటాయి. ఎంత రుద్దినా పోవట్లేదు. అక్కడ మోటార్ ఒకటి ఉంది, ట్యాప్ వస్తుంటే తీసుకెళ్ళి పిల్లలన్నిటికీ స్నానం చేయించా. విషయం ఏంటంటే 6 పిల్లల్లో 4 ఉన్నాయి అక్కడ. 2 పిల్లలు ఫస్ట్ కనబడలే. 4కి పౌడర్ వేసి అవి అన్నీ చేసి ఫస్ట్ పౌడర్ వేసి చూసా కానీ అసలు పోవట్లేదు. అవి విపరీతంగా ఉన్నాయి. అంత ట్యాప్ అవైలబిలిటీ ఉండడంతో అక్కడికి తీసుకెళ్ళి స్నానం చేయించినండి అన్నిటికీ. వాటర్లో దులుపుతా అంటే ఎలా రాలిపోతున్నాయి చూడండి. మామూలుగా ఈ టిక్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి, ఏం మెడిసిన్స్ వాడాలని అడుగుతూ ఉంటారు. అంది ఇట్లాంటిది ఉన్నప్పుడు ఎవరి దగ్గర ఏ డాగ్ ఉన్నా దాన్ని ఫోటోనో వీడియోనో తీసి మెడికల్ షాప్కి వెళ్ళి చూపిస్తే, మెడికల్ షాప్ అంటే యానిమల్స్ మెడికల్ షాప్, వాళ్ళకి వెళ్ళి చూపిస్తే వాళ్ళు మెడిసిన్ సజెస్ట్ చేస్తారండి. మెడిసిన్స్ పేర్లు అవి ఇవి నాకు తెలియదు. నేను ఉన్నది ఏదో నోటిక్స్ పౌడర్ వాడుతూ ఉంటా మామూలుగా ఇట్లాంటివి. ఫస్ట్ మెడిసిన్ అప్లై చేస్తే పోతే అని అంటారు కానండి, ఫస్ట్ నేను చేయితో తీసేస్తా. ఏది ఉన్నా కానీ వీలైనంత వరకు తీసేసి తర్వాత మెడిసిన్ అప్లై చేస్తా. ఎంత అప్లై చేసినా ఇంకా పారుతూనే ఉన్నాయి. అక్కడ మోటార్ అవైలబిలిటీ ఉండడంతో స్నానం చేయించినండి పిల్లలకి. అది ఎంత ఒళ్ళు లోపలికి పోయేంత కనబడుతున్నాయి చూడండి. అసలు ఆ స్కిన్ లోపల ఒక్క బేబీ కూడా ఒక్క క్షణం కూడా ఆకుండా రుద్దుకుంటానే, అసలు కదలకుండా ఉండలేకపోతున్నాయి. అసలు మనం పాలు పోసినా ఏం పోసినా కానీ అసలు బాడీ మీద అలా పారుతా అంటే ఎలా ఉంటుంది, అసలు తట్టుకోలేకపోతున్నాయి. అసలు స్నానం చేయించిన తర్వాత మళ్ళీ పౌడర్ అప్లై చేశా. 2 పిల్లలు ఫస్ట్ దొరకలేదండి. 4 ఉన్నాయి ఆ లొకేషన్లో, 2 లేవు. 4కి స్నానం చేయించి పౌడర్ వేసా. 2 పిల్లలు వచ్చేసరికి మోటార్ దొరికేసరికి మోటార్ బంద్ అయిపోయింది. వాటికి పౌడర్ మాత్రమే వేసా. లాస్ట్ 2 బేబీస్కి 4 అయితే స్నానం చేసినాయి. నోటిక్స్ పౌడర్ వేస్తే వాటికి కూడా రాలిపోయినాయి, కానీ మళ్ళీ ఒకసారి స్నానం చేయించాలి వాటికి కూడా. ప్రాబ్లం డాగ్స్కి కానీ ఈ పప్పీస్కి కానీ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని వీడియోనో ఫోటోనో తీయాలండి. యాక్సిడెంట్ అయినా, కాలికి తీగ చుట్టుకుపోయినా, అది కుక్క డ్రైనేజ్లో పడిపోయినా పొజిషన్ తీసి దాన్ని ఫోటో కానీ వీడియో కానీ తీసి వాట్సాప్లో షేర్ చేసినా, ఫేస్బుక్లో షేర్ చేసినా, ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో ఎక్కడ పెట్టినా కూడా ఆ లొకేషన్, అడ్రస్ అవన్నీ చేస్తే అందరు చూస్తారండి. సోషల్ మీడియా ద్వారా అందరు చూస్తారు. సాయం అక్కడికి వచ్చి హెల్ప్ చేయాలనుకున్న వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరిని కన్సల్ట్ కావాలో తెలియట్లేదు, డాగ్ పరిస్థితి ఇట్లుంది అని చెప్తే అర్థం కాదండి. దాన్ని ఫోటో కానీ వీడియో కానీ తీయండి. తీస్తే దాని పొజిషన్ అర్థమైద్ది. ఎట్లాంటి హెల్ప్ చేయాలి, దానికి ఏం తీసుకొస్తే దానికి సాయం చేయగలుగుతాం అనేది చూసిన వాళ్ళకి తెలుస్తుందండి. అగో స్నానం చేసి పడుకున్నాయి. మిగతా వాటికి వేసాను, ఇప్పుడు ప్రశాంతంగా నిద్రపోయినాయండి. ఇక మళ్ళీ ఒక సెకండ్ డోస్ కూడా వేయాలి రేపు. సైలెంట్గా పడుకున్నాయి.